అన్నయ్య, ఆవిడ అంతవరకు వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావమ్మా? వేద నా కూతురు, నా ఇంట్లో నుంచి బయటికి పోని అన్నపూర్ణ తిట్టగలుగుతావు, మేడ పట్టుకుని నెట్టగలుగుతావు. కానీ నేను పెద్దంతోనే ఉంటాను అని నీ కూతురే అందనుకో, అప్పుడేం చేస్తావు? ఏడ్చుకుంటూ నువ్వు నీ ఇంట్లో ఉంటావు, నీ కూతురు మాత్రం ఆ ఇంట్లో ఉంటుంది. ఆవిడ కూతురుగా. ఇదిగో చూడమ్మా, ఇప్పటి వరకు నీకు చెప్పని ఒక విషయం చెప్తాను, విను. వేదాన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నావు, కానీ నేను కాదనని చెప్పి బాధపడి ఉంటావు. నా మీద ఇప్పటికీ ఆ కోపం ఉండే ఉంటాం. కానీ నేను ఈ పెళ్లి ఎందుకు వద్దన్నానో తెలుసా? నీ కూతురు కోసమేనమ్మా. నీ కూతురు నీకు దూరం కాకూడదనే అమ్మా. ఏంటన్నయ్యా, ఏంటి మీరంటుంది? నిజమమ్మా, గాడ్ ప్రామిసు. ఇదిగో నీకు సీక్రెట్ చెప్తాను. ఇదిగో మళ్ళీ ఈ మాట ఎవరి దగ్గర అనకూడదు. చెప్పన్నయ్యా. నువ్వు మా వాడికి నీ కూతురునిద్దామని ప్రపోజల్ తీసుకురాగానే జనరల్గా అన్నపూర్ణ ఏమనాలే? వద్దు అని అడ్డుపడాలి. కానీ ఆవిడేం చేసింది? లేదు లేదు, చేసేద్దాం 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 అని ఓ ఉత్సాహపడిపోయింది. ఎందుకంటావు? అన్నపూర్ణ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే చాటుగా విన్నానమ్మా. ఏముంటుందో తెలుసా? నాకెలాగో ఆడపిల్లలు లేరు కదా, నా మేనల్లుడేమో గంగిరెద్దులంటాడు, ప్రతిదానికి తలాడిస్తాడు, ఆడికిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్ల మా ఇంట్లోనే ఉంటుంది, ఎటు నా కూతురు వరకే కాబట్టి మెల్లిగా దాన్ని దువ్వేసి సొంత కూతురికి చేసుకుంటాను. ఆ లలిత మొహం కూడా చూడనివ్వను. ఇదిగో ఆ ఇంటి గడప కూడా ఎక్కనివ్వను. పైగా ఆ లలిత ఒంటరిదైపోతుంది. నేనేం చెప్తే దానికి నా ముందు చేతులు కట్టుకుని తలాడించే స్థితికి వచ్చేస్తుంది. పెళ్లికందుకే ఒప్పుకున్నానని మాట్లాడిందమ్మా. ఇదిగో నేను చెప్తున్నానని కాదు గాని ప్రశాంతంగా ఒకసారి దీని గురించి బాగా థింక్ చేయమ్మా. నువ్వు నీ కూతురు బాగుండాలి. వీలైతే వీళ్ళందరికీ ఎంత దూరం వీలైతే అంత దూరం పోయి మీరు సుఖంగా ఉండాలమ్మా. సరే చెల్లమ్మా, వస్తాను. వీలైతే వీళ్ళందరికీ ఎంత దూరం వీలైతే అంత దూరం పోయి మీరు సుఖంగా ఉండాలమ్మా. పెద్దమ్మ గారు, ఒకసారి అటు చూడండి. వీడేంటి ఆ ఇంట్లో చూస్తున్నాడు? ఎందుకెళ్ళినట్టు? వస్తున్నాడుగా, అడగండి. ఏంటల్లుడు ఆ ఇంట్లో చూస్తున్నావేంటి? ఏ ఆ ఇంటికి వెళ్ళకూడదా? ఈ వీధి మనది కాదా? ఆ ఇల్లు మనది కాదా? అక్కడున్న చెల్లెమ్మ నా చెల్లెమ్మ కాదా? సోదొద్దు, విషయం ఏంటో చెప్పు. ఆ ఇంటికెళ్ళిన పర్పస్ ఏంటని పెద్దమ్మ గారు అడుగుతున్నారండి. పర్పస్ లేకుండా వెళ్ళడానికి నేనేమి వేస్ట్ ఫెలోని కాదు, ప్లేయర్ కోటని. ఏం లేదత్తమ్మా, వేద పరీక్షలో పాస్ అయింది కదా, పైగా డిస్ట్రిక్టు, అందుకే పరామర్శించడానికి వెళ్ళొస్తున్నాను. సచ్చినోడా, దాన్ని పరామర్శించడానికి వెళ్ళాను అనకూడదు, అభినందించడానికి అని అనాలి. ఓహో, మీ ఊర్లో అలా అంటారేమో, మా ఊర్లో ఇలాగే అంటారు. అయినా అల్లుడు, ఎవరైనా బాగుపడితే చూసి ఏడ్చే అలవాటే కదా నీకు. ఇలా అభినందించడం కూడా వచ్చా నీకు? అత్తమ్మా, అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? బేసిక్ గా నా బేస్ మర్చిపోతున్నావు నువ్వు. మాది మాజీ జమీందారీ వంశం. ఆ రోజుల్లో జమీందారీతనం వెలగబెడుతున్న రోజుల్లో మా ఊర్లో ఎవరు పోటీల్లో గెలిచినా, ఎవరు పరీక్షల్లో గెలిచినా
ఎవరింట్లో శుభకార్యం వచ్చినా వచ్చి మా గుమ్మం ముందు నుంచునేవారు. జమీందార్ గారు, జమీందార్ గారు అని అనగానే రాయల్ గా నేను ఎంట్రీ ఇచ్చేవాణ్ణి. ఆ? వాళ్ళ ఆనందాన్ని నాకు చెప్పుకునేవారు. నేను ఆనందంతో చెయ్యిలా పెట్టగానే నా మెళ్ళో చెయ్యి తగిలింది అనుకోండి, అది అలా విసిరేసేవాణ్ణి. ఆ? జేబులో చెయ్యి పెట్టగానే డబ్బులు కట్ట తగిలింది అనుకోండి, అలా విసిరేసేవాణ్ణి. అమ్మో, అలా విసిరే ఇప్పుడు ఇలా ఖాళీ చేతులు విసురుకుంటున్నావు. మ్మ్. నిజంగానే మీరు వేదాన్ని అభినందించడానికి వెళ్ళుంటే పర్వాలేదులేండి. మరి మరి నేను దేనికి వెళ్ళాలనుకుంటున్నావు? ఈ మధ్య ఎక్కడ పరిచయాలు దొరికితే అక్కడ వాళ్ళ మధ్య పుల్లలు పెడుతున్నావు కదా, ఆ, అలాగే ఈ ఇంట్లోకి వెళ్ళి ఏం పుల్లలు పెట్టావో తెలియక